ఈరోజు గ్రూప్ 1 కేసు అనేటటువంటిది పోస్ట్పోన్ అయింది. దీని గురించి ఎక్కడ పడితే అక్కడ గ్రూప్ 1 కేసు గురించి ఎవరు పడితే వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడొద్దు. ఎందుకంటే అందరం నిరుద్యోగులమే. దీంట్లో ఫస్ట్ నుంచి తిరుగుతున్నటువంటి వాళ్ళు, ఈ కేసుకు సంబంధించినటువంటి లోతుపాతులు తెలిసినటువంటి వాళ్ళు, ఏం జరుగుతుంది ఏందని తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడితే మంచిది. ఎందుకు చెప్తున్నామంటే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చినమ్మటే అందరూ ప్రెస్ మీట్లలోకి వెళ్ళి వాళ్ళకు తెలిసినటువంటి అంశాలు, తెలియనటువంటి అంశాలను చిలువలు పలువలుగా మాట్లాడడం, అందులో భాగంగానే కాంగ్రెస్ వాళ్ళు 5 కోట్లు తీసుకొని ఉద్యోగాలు అమ్ముకున్నారు అని చెప్పినాక దానికి ఆధారాలు చూపించకపోవడం, దానితో పాటు వాళ్ళు ఎమ్మటే అక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ తోటి ప్రెస్ మీట్ పెట్టించి మా తల్లిదండ్రులు చచ్చిపోయారు, మాకు ఎవరూ లేరు, అనాథాలుగా ఉన్నాము అని అంబేద్కర్ గారి ఫోటోల్ని, ఇంకా కొంతమంది అధికారుల ఫోటోల్ని మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని మేము బతికినాం, మాకు కారం మెతుకులు, మేము చిక్కడపల్లిలో ఉన్నాం అని చెప్పి సమాజం నుంచి ఒక సానుభూతిని తెచ్చుకునేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు అలా మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఏదన్నా ఒక చెడు వార్త నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచే కానీ కోర్టుల నుంచే కానీ వచ్చినప్పుడు మళ్ళీ నిలబడేది నిత్యం కొట్లాడుతున్నటువంటి విద్యార్థులే. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని మీరు తీసుకొని ఇంకా వేరేది మాట్లాడకుండా ఉండండి. ఎందుకంటే జరగబోయేటటువంటి ఉద్యమం చాలా కీలకం. ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్రూప్ 1 రద్దయినప్పుడు దానిని ముందుకు తీసుకొని పోయి దాని పునాదుల మీదనే ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది. కాబట్టే రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా ఎవరిని కలవాలి, ఎవరితోటి కలిస్తేనే ఈ కేసు ముందుకు పోతుంది అనే ఉద్దేశంతో కొన్ని అకేషన్స్లో కొన్ని సందర్భాలను సృష్టించుకొని ముఖ్యమంత్రి సాక్షాత్తు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసును ముందుకు తీసుకుపోతున్నటువంటి వైనం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది ప్రెజుడిస్లో ఉన్నందున మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేని పక్షంలో కేసే నీరు గారేటటువంటి వైఖరి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేటటువంటిది ఒక హితూ పలుకుతూ, అయ్యా ఇంకా ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడికి పోయినా కానీ ఈ 2 లక్షల ఉద్యోగాల గురించి మీ నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రులు కూడా మాట్లాడడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఫస్ట్ నుండి చెప్పేది ఒకటే, ఆ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కాదు, నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కాదు. ఈ తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి, ఈ తెలంగాణ ప్రజలు ట్యాక్స్ కడుతున్నందుకు వాళ్ళకు ఒక ఉన్నతమైనటువంటి ఒక సర్వీస్ను, శాంతి భద్రతలను కాపాడుకోవడానికి పోలీస్ వ్యవస్థ, వాళ్లకు సకాలంలో రెవెన్యూ సర్టిఫికెట్లు, భూములకు రిజిస్ట్రేషన్ అందడానికి ఎంఆర్ఓలు, ఈ వాళ్ళకు సరైన కాలంలో వైద్యం అందడానికి హాస్పిటల్స్, ఈ విధంగా అన్ని రంగాలలో కావాల్సినటువంటి వైద్యులైనా డాక్టర్లైనా వివిధ ఎంప్లాయీస్ని అందరిని కావడానికి ఈ ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ కట్టినటువంటి ప్రజలు నియమించుకున్నటువంటి పరిపాలన అధికారులే వాళ్ళే 4 లక్షల మంది. దానిని నింపుకోవడానికి ఎవరున్నా వచ్చి ఇవ్వాలి. ఆయన ఇచ్చిన ఉద్యోగాలను ఈయన వచ్చి నింపిండని ఈయన ఏం చేయలేదని వాళ్ళు, ఎవరి ఇళ్లలో సొత్తు ఎవరేమి ఇవ్వలే, ఎవరి గడీలను ఎవరి భూముల్ని ఎవరు అమ్ముకొని వచ్చి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ తెలంగాణ ప్రజలకు ఎవడు ఇవ్వలేదు. ఈ తెలంగాణ ప్రజల యొక్క రక్తాలను తాగుతున్నారు ఈ అధికారులు. గతంలో వాళ్ళు తాగిర్రు, ఇప్పుడు వీళ్ళు వాటిని ఇంకా పీల్చి పిప్పి చేస్తున్నారు. ఎవని యొక్క వాళ్ళ యొక్క మోచేతి నీళ్ళు వాళ్ళు వేసిన భిక్షతోటే ఈ తెలంగాణ ప్రజలు బతకట్లేరు అనేది మీరు ముందు గుర్తుపెట్టుకోరు. రేవంత్ రెడ్డి, ఈ ప్రభుత్వం నడవాలంటే వాళ్ళకు సుభిక్షంగా ఉండాలి అంటే కావాల్సిన ఉద్యోగాలను సకాలంలో నువ్వు నింపలేకపోతే నువ్వు రాజీనామా చేయి, అంతే మేము చెప్పేది. ఇక నీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పేది లేదు. అబద్ధాలు ఆడగ్రి. త్వరలో ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరెవరైతే అబద్ధాలు చెప్తున్నారో, పొన్నం ప్రభాకర్ అయినా, బట్టి విక్రమార్క అయినా, రేవంత్ రెడ్డి అయినా, శ్రీధర్ బాబు అయినా, మీ చిత్రపటాలకు పినాయిల్ తీసుకొచ్చి, బ్రష్లు తీసుకొచ్చి పినాయిలతోటి మీ నోర్లు కడగడం త్వరలోనే జరుగుద్ది. కాబట్టి అతి జాగ్రత్తగా మాట్లాడి నిరుద్యోగులను మోసం చేస్తే ఊకోము. కవాత్తు ఏదైతే మీ తలపెట్టినో ఈ కవాత్తులో కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ గుండాలను, ఈ గల్లీలలో తిరిగేటటువంటి పిక్ పాకెటర్స్ను, ఈ మన ఇంద్ర పార్క్ దగ్గర ఉంటూ మన రామకృష్ణ మాటలో తినేటటువంటి ఒక స్ట్రీట్లో తిరిగేటటువంటి వాళ్ళని కూడా వదిలిపెట్టి కవాత్తును ఆగం చేసి దీనిని నడిపించేటటువంటి నిరుద్యోగులపైన ఒక క్రిమినల్ కేసులు పెట్టేయాలనేటటువంటి ఆలోచనలతోటి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇది గతంలోనే జీవో 29 గురించి బండి సంజయ్ గారు వచ్చినప్పుడు ఆడ రియల్ అయింది. వారే చెప్పిర్రు, నాకు డీసీపీ గారు ఫోన్ చేసిర్రు, ఇందులో కొంతమందిని కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టిర్రు. కాబట్టి నేను వెళ్తే ఈ విద్యార్థులకు
మీద కేసులు అయితే వాళ్ళకు అన్యాయం జరుగుద్ది, వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా పోతారు. వాళ్ళైతే ఏ ఉద్యోగాల గురించి కొట్లాడుతున్నారో ఆ ఉద్యోగాలు రావని ఆ రోజే వారు చెప్పిర్రు. అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టరే చెప్పిండు. ఇప్పుడు అదే వీళ్ళు చేయబోతున్నారు. కాబట్టి మేము తీసుకొచ్చేటటువంటి అభ్యర్థులకు మా మీద నమ్మకంతో నిరుద్యోగులు అందరూ వస్తూ మమ్మల్ని మేము ఏదైతే నిరుద్యోగుల పక్షాన మేము ఉంటున్నాం అందరం కలిసి ఒక అన్నదమ్ముల లెక్క ముందుకు పోతున్నటువంటి వైనంలో ఎవరి మీద కేసులు కావద్దనే ఒక సదుద్దేశంతో వీళ్ళ కుట్రలను తిప్పికొడుతూ ఇందిరా పార్క్ దగ్గర 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ భారీ సభను పెడుతున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుంటే వాళ్ళ పంచలను పాయింట్లను ఊడగొట్టి మా ఉద్యోగాలు మేము తెచ్చుకున్నాం. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్తామో తెలంగాణలో ఒక మార్పు ఏ విధంగా ఉండబోతుందో అది నిరుద్యోగులమే చూపిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్టీలతోటి ఇది సాధ్యం కాదు. అది సాధ్యం చేసింది కూడా నిరుద్యోగులే. ఈ కాంగ్రెస్ను గద్దె దింపింది. ఆ రోజు నిరుద్యోగులతోటి ఏం కాదని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అనుకొని మొండి వైఖరితోటి పోయింది. ఈ కాంగ్రెస్ వాడు రాడు, మేమే వస్తాం ఎట్నైనా, వీళ్ళ మాట వింటే మళ్ళీ వీళ్ళు మా నెత్తినెక్కి కూర్చుంటారని వాళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేసుకొని మమ్మల్ని ఒక కంచంలో కరాపాకు లెక్క తీసేస్తే కాంగ్రెస్కి అధికారాన్ని కట్టబెట్టినాం. కాబట్టి వీళ్ళు ఆగం చేస్తారు. కాబట్టి వీళ్ళని దించేది మేమే. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పేది కూడా మేమే అని చెప్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అదేవిధంగా మాకు ఎల్లవేళలా సహకారాలు అందిస్తున్నటువంటి చిక్కడపల్లి పోలీసు బృందానికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మనకు గ్రూప్ 1 మీద వచ్చినటువంటి వాయిదా అనేటువంటిది ఏదైతే వచ్చిందో అది ఈరోజు వాయిదా రావచ్చు, కానీ ఆ తీర్పు ఖచ్చితంగా గ్రూప్ 1 మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులపైనే మన సైడే ఉంటుంది అనేటువంటిది మేము డంకా బజాయించి చెప్తా ఉన్నాం. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, కానీ తీర్పు మాత్రం మన సైడే ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తోడుకుంటారు. దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏడిపోయినాయి, మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఏదైతే ఇచ్చిరో అది చాలా ముమ్మాటికి తప్పు. ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది జరగలేదు. హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, తర్వాత రాజస్థాన్ కావచ్చు, వీళ్ళు ఏ విధంగా ఇస్తూ ఉన్నారనేటువంటిది కనీసం అవగాహన తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి అనేటువంటిది ఈ యొక్క ప్రభుత్వానికి నిలదీస్తూ ఉన్నాం. ఈ యొక్క చిక్కడపల్లి లైబ్రరీలోనే మీరు వచ్చారు కదా, రాహుల్ గాంధీ గారు మీకన్నా శరం ఉండాలి కదా, మీరు ఏడుకోయారు. ఈరోజు మా ఎలక్షన్ల కంటే ముందు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మభ్యపెట్టి 2 లక్షల ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఇస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం, 1 ఏడాదిలోనే నింపుతాం అన్నటువంటి ప్రియాంక గాంధీ గారికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు ఆనాడు మమ్మల్ని ఉసిగొలిపి మీరు గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని విస్మరిస్తూ ఉన్నారు. ఇది తగదనేటువంటిది నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. నిరుద్యోగులతో చెలగాటం ఆడినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఏ విధంగా అయితే దించినామో మీ ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా దించేటువంటి రోజులు ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు స్థానిక ఎలక్షన్లు అయిపోయినాయి అనేటువంటిది కాదు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. అందులో మీ యొక్క పార్టీ గుర్తులు ఉంటుంది కదా. మా నిరుద్యోగులమైనటువంటి మేమందరం కలిసి మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి అగ్నెస్ట్గా మేము ప్రచారాలు చేసి మిమ్మల్ని ఖచ్చితంగా ఓడించేటట్టు మేము ప్రయత్నాలు చేస్తామనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క మీరు ఇచ్చేటువంటి నోటిఫికేషన్లు ఏదైతే ఉంటాయో అవి సక్రమంగా ఉండాలి. కోర్టు పరిధిలో కూడా మీరు కోర్టులకు మేము వెళ్లకుండా, కోర్టుల్లో కేసు వేయకుండా మీరు ఫస్ట్ నోటిఫికేషన్ చేసేటప్పుడే క్లియర్గా అనేటువంటిది చూసి వేయండి అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు మరియు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పడం జరిగింది. ఇది సాక్షాత్తు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలలోనే చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం ఆమోదం తెలిపిన పోస్టులు మొత్తం 5,700 పోస్టులు మాత్రమే భర్తీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 అంటారు ఒక మినిస్టర్, ఒక 60,000 అంటారు, ఒక 80,000 అంటారు. ఇది వాస్తవానికి నిజం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టులు 5,700 పోస్టులు మాత్రమే. దీనికోసం మేము ప్రత్యేకంగా ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా 4వ తేదీ నాడు పెట్టడం జరిగింది. గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి ప్రతి ఒక్క నిరుద్యోగులు, యువకులు పాల్గొని ఈ దండను విజయవంతం చేయాలని నేను నిరుద్యోగుల తరపున, జేఏసీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం అన్ని మాయ మాటలు, బూటకం మాటలు, అన్ని పొద్దున లేస్తే పచ్చి అబద్ధాలు ఆడుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, మనీ ఇవ్వలేదు. మాకు అంతా తెలుసు, నిరుద్యోగులు కూడా అంతా తెలుసు. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, అన్ని స్థాయిలో కూడా నిరుద్యోగులు కూడా ఆవేశంతో ఉన్నారు. ఇలా అన్న ఒక పిలుపునియండి, మేము వస్తాం, మా సొంత ఛార్జీలు పెట్టుకుని వస్తామన్నా అంటే కూడా మేము మొన్న కూడా 21కో 22కో ప్రోగ్రాం పెట్టుకుందామంటే కూడా
పోలీస్ వాళ్ళు కూడా మాకు సహకరించారు. మీరు ఫిబ్రవరి 4th పెట్టుకోండి అంటే ఫిబ్రవరి 4th మహాధర్నాకు సిద్ధమవుతున్నాం. ఊళ్ళలో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న అందరు నిరుద్యోగులు కదలి రావాలి. ఇది నా ఒక్క ప్రోగ్రాం కాదు, నా ఇంటి ప్రోగ్రాం కాదు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాయ మాటలు చెప్పి ఇవాళ మంచిగా దేశాలు దావోసులు అన్నీ తిరుగుతున్నారు. మనమేమో ఖాళీ కడుపులతో ఖాళీ జేబులతో అశోనర్లో తిరుగుతున్నాం. మనకు ఉద్యోగాలు లేవు. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. యాడికి పోయిన 2 లక్షల ఉద్యోగాలు? ఇలా కూడా బొగ్గు కంపెనీ, ఆ కంపెనీ, ఈ కంపెనీ, మా తమ్ముడికి వాటర్ లేదు వాడు మాట్లాడతాడు, మా తమ్ముడికి సుషి కంపెనీ రాలేదు వాడు మాట్లాడతాడు. అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీ అందరూ దొంగలే. అందరూ వాళ్ళ కుటుంబాల కోసమే మాట్లాడుతున్నారు. మన కోసం మాట్లాడే నాదుడు ఎవ్వడు కూడా ఉండడు. కాబట్టి మన కోసము మనమే ఫైట్ చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఫిబ్రవరి 4వ తారీఖున పెద్ద మహాధర్నా రాష్ట్రంలో అప్పుడెప్పుడో చేసినాం. ఎప్పుడో తెలంగాణ ఉద్యమంలో 1969లో 52లో అంత ఉద్యమాలు చేసినాం. ఇప్పుడు కనుక అలాంటి తరహా ఉద్యమాలు చేయకపోతే మాత్రం మనకు నోటిఫికేషన్స్ రావు. అదేవిధంగా ఇలా గ్రూప్ 1లో ఏం జరిగింది అందరికీ తెలుసు. ఇలా 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బిడ్డలు అన్యాయం చేశారు. ఇలా మళ్ళీ అంటున్నారు బీసీ పిల్లలు ఎక్కువ వచ్చారు, బీసీ పిల్లలు ఎక్కడ వచ్చారు? బీసీ పిల్లలు ఎక్కడ కూడా బీసీ పిల్లలు రాలేదు. ఇలా ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో అంతా రెడ్డిలే అనుకుంటూ మాట్లాడుకుంటారు. కాబట్టి దీని మీద కూడా మనం చర్చ పెట్టాలి. కాబట్టి అందరూ కూడా ఫిబ్రవరి 4th తరలి రావాలని నిరుద్యోగుల తరఫున అందరూ కూడా ఎవరైతే అనుకున్న నిరుద్యోగ నాయకులు అందరూ అనుకుంటున్నారో వాళ్ళందరి తరఫున కూడా మేము కోరుకునేది ఒకటే, ఫిబ్రవరి 4th అందరూ తరలి రావాలి. వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పిస్తాము. నిరుద్యోగ యొక్క సమస్యలను మేము ఈ సమస్యను తెలియపరచడానికి అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి ధన్యవాదాలు. అలాగే మాకు సహకరిస్తున్నటువంటి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు. ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ మోసం చేసిందని, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మొదటగానే వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 1,91,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఉన్నాయి. అవి 2021 ఉన్న నివేదిక ప్రకారం ఉన్నాయి. తర్వాతకి 2022, 23 ఈ 2 సంవత్సరాలు తల ఒక్కొక్క సంవత్సరం 20,000 ఉద్యోగాలు వేసుకున్నా దాదాపుగా 2,40,000 ఉద్యోగాలకు పైగా ఉంటాయని ఆ రోజు కాంగ్రెస్ అన్ని సభలలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు హామీ ఇచ్చి మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి నిరుద్యోగుల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఎలాంటి విధి విధానాలు రూపొందించకుండా వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ని మళ్ళీ తిరగబెడుతూ రెండోసారి తిరగబెడుతూ ఇలా తిరగబెడుతూ మరగబెడుతూ తప్ప మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు. 2 లక్షలకు సంబంధించిన ఉద్యోగాల గురించి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. అదేవిధంగా వీళ్ళు 1969 నుంచి 2014 వరకు ఇలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిరో ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ ప్రజల్ని తెలంగాణ నిరుద్యోగుల్ని మోసం చేయడం మళ్ళీ స్టార్ట్ చేసిరు. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. నిరుద్యోగులంతా ఈ వచ్చే నెల ఫిబ్రవరి 4 లేదా 5వ తారీఖు రోజు మేము భారీ బహిరంగ సభ పెట్టి వీళ్ళు చేసినటువంటి మోసాలని మేము ఖచ్చితంగా ఎండగడతాం. ఈ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పుతాం. ఈ బిస్వాల్ కమిటీ నివేదిక గురించి చెప్పినటువంటి మీరు ఈరోజు బిస్వాల్ కమిటీ నివేదిక మీ దగ్గర లేదా? మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది కదా. ఈ 2 సంవత్సరాలలో ఖాళీలు ఏర్పడలేదా? ఈ ఖాళీలు ఏమైపోయినాయి? అంతకుముందుకున్న 2,40,000 ఉద్యోగాలు బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం ఉన్నటువంటి 1,91,000 ఉద్యోగాలు మరి ఆ 2 సంవత్సరాల్లో ఏర్పడిన ఖాళీలు మళ్ళీ ఈ 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల కాలంలో ఏర్పడినటువంటి ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా జరగట్లేదు. ఉద్యోగ నియామకాలు సరిగ్గా లేక ఈ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయకుండా వీళ్ళు మంచిగా విదేశాల పర్యటనలు చేస్తున్నారు. మంచిగా మెస్సీని తెచ్చుకొని మంచిగా గేమ్స్ ఆడుకుంటున్నారు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన వీళ్ళకి లేదు. వీళ్ళు పెద్ద కమిటీలు పెట్టి పెద్ద వాళ్ళతో రిటైర్డ్ ఐఏఎస్ తోటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడతాని ఇవన్నీ కల్లిబుల్లి కబుర్లు చెప్పి నిరుద్యోగులను మోసం చేసిరు. నిండు సభలలో ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ వచ్చి ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీస్ దగ్గరికి వచ్చి వాగ్దానం చేసిండు. 1 సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేటు వాళ్ళ నియోజకవర్గాలలో పెద్ద పోస్టర్లు పెట్టి 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని వాళ్ళు పేపర్లలో ఇచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఉద్యోగాల గురించి ఏనాడు ఈ ప్రభుత్వము కనీసము దృష్టి పెట్టట్లేదు. మాకు 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ముక్కు వెండి వసూలు చేసే వరకు నోటిఫికేషన్స్ ఇప్పించుకునే వరకు మేము వాళ్ళని వదిలిపెట్టము. 2 లక్షల ఉద్యోగాలు అనే మాటను వీళ్ళు పక్కన పెట్టినారు. రెండోది
ఈ గ్రూప్ వన్ పైనటువంటి జరిగినటువంటి అవకతవకలపైన మేము ఈ కేసు ఈరోజు జడ్జిమెంట్ ఉండే ఇది 5వ తారీఖు వస్తుంది. ఈ జడ్జిమెంట్ కూడా మా నిరుద్యోగుల పక్షాన్ని మా పిటిషనర్ పక్షాన్నే అనువుగా వస్తుంది. ఎందుకంటే మా సైడు న్యాయం ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థ పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. సింగిల్ బెంచ్లో మేము గెలిచినాం. డివిజనల్ బెంచ్లో కూడా నిరుద్యోగులకే అనుకూలంగా వస్తుందని మా యొక్క గట్టి నమ్మకం. ఈ ఫిబ్రవరి 5వ తారీఖు 4వ తారీఖు లేదా 5వ తారీఖు రోజు మేము భారీ బహిరంగ సభ పెట్టుకుంటున్నాం. ఆ భారీ బహిరంగ సభ ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాం. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఈ యొక్క భారీ బహిరంగ సభ ముందుకే మీరు దానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించకపోతే ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా గట్టి సమాధానం ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తాం. మీకు నెక్స్ట్ వచ్చేటటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ మీకు మీ పార్టీ గల్లంత అయిపోయే విధంగా నిరుద్యోగులంతా ఒక తాటిపైకి వచ్చి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. మీ పార్టీ దక్షిణాది నుంచి తంతే వచ్చి ఉత్తరాది నుంచి తంతే వచ్చి దక్షిణాదిన పడ్డది. ఇక దక్షిణాది నుంచి తంతే ఇక బంగాళాఖాతంలో కలుస్తుంది. ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి 5-4 లోపు మా సభ పెట్టే లోపు మీరు ఎలాంటి విధి విధానాలు కానీ 2 లక్షల ఉద్యోగాల గురించి కానీ ఈరోజు తెలంగాణలో తెలంగాణ ఉద్యమం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఇలా ఆ నియామకాల కోసం 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 2 సంవత్సరాల్లో దాదాపు 18 మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. మరి దేనికి తెలంగాణ సాధించుకున్నాం అంటే మా నిరుద్యోగుల ప్రాణాలు పోగొట్టుకోవడానికా లేకుంటే దేనికోసం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గరగా ఉంది. మరి విద్యాశాఖకు సంబంధించి ఇలా స్కూల్స్ అన్నీ మూతపడుతున్నాయంటే దానికి కారణం ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? గత 9 సంవత్సరాల్లో ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా విద్యా వ్యవస్థను ఖూనీ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఈ 2 సంవత్సరాలు దాదాపు 11-12 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఖూనీ చేస్తూ ఉంది. దాంట్లో ఉద్యోగాలు నింపక డిఎస్సి ద్వారా. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్లలో కూడా ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేస్తలేరు. ఏఈఓ కానీ ఏఓ పోస్టులు కానీ. దానివల్ల ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత ఎంత ఉంది ఏందనేది ప్రతి పొలం దగ్గర పోయి ప్రతి గ్రామానికి పోయి ఇంత యూరియా అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు ఉద్యోగస్తులు నియామకం చేస్తేనే ఆ యూరియా అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత అవసరం ఉందని తీసుకొచ్చి చెప్పి తీసుకురావడానికి అవగాహన ఉంటుంది. కానీ అలాంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయట్లేదు. అదేవిధంగా పవర్ సెక్టార్కి సంబంధించిన కాడి ఇలా విద్యుత్ సెక్టార్లలో కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేక ఇలా విద్యుత్ అనేది కట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతాను. ఈ అటవీ శాఖకు సంబంధించి ఇలా అడవులు నశించుకుంటూ పోతా ఉన్నాయి. మరి అటవీ శాఖకు సంబంధించి ఉద్యోగాలు భర్తీ చేస్తే కూడా మళ్ళీ ఇలా అటవీ శాఖను పరిరక్షించుకునే అవకాశాలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి సెక్టార్కి సంబంధించి ఉద్యోగాలు ఖాళీలు ఉండబట్టే ఇలా రాష్ట్రం యొక్క అస్తవ్యవస్థ ఏర్పడతా ఉంది. ఉద్యోగాలు లేక అంటే మీరు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా మీరు జల్సాలకు ఏర్పాటు చేసుకొని ఇలా దేశాలు విదేశాలు తిరుగుతూ ఉన్నారు. నిధులను మొత్తం కుల్లగొట్టుకొని మీరు ఇక్కడ నుంచి మూటలు మోసి ఢిల్లీకి పంపిస్తూ ఉన్నారు. అంటే ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇలా మా నిరుద్యోగులు పొట్టగొడతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మీరు చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో మా నిరుద్యోగులకు తెలుసు. బరాబర్గా రేపు ఫిబ్రవరి 4వ తారీఖు నిరుద్యోగులు మహాగర్జన నిర్వహించుకోబోతున్నాం. ఆ తర్వాత మీరు ఈ లోపు మీరు నోటిఫికేషన్ 2 లక్షలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే మీ భర్తమని చెప్తా ఉన్నాం. ఇవాళ రాజస్థాన్లో ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాం 1 లక్ష ఉద్యోగాలతో అని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిరు. ప్రతి ఏ రోజున నోటిఫికేషన్ విడుదల అవుతుంది, ఏ రోజున ఆన్లైన్ చేసుకోవాలి, ఏ రోజున ఎగ్జామ్ ఉంటుంది, ఏ రోజున రిజల్ట్ ఉంటుంది, ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ప్రతి స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అయితే ఎవరు దేనికి చదువుకోవాలో చదువుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకుండా మా నిరుద్యోగులకు త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి ఆశ కల్పించి మా జీవితాలను ఆగం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే మాత్రం మరో తెలంగాణ ఉద్యమం రాబోతుంది. మళ్ళా 4వ తారీఖు అయిన తర్వాత అప్పటికీ మీరు చలనం కలగకపోతే తెలంగాణలో మిలియన్ మార్చ్ చేస్తాం. రోడ్డు వ్యవస్థను మొత్తం ఎక్కడికక్కడ బంద్ చేసి ఈ రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమం లాగా నిరుద్యోగుల ఉద్యమం మేము మొదలుపెట్టబోతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. నమస్కారం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. మాకు ఈ 2 సంవత్సరాలు ఓపిక పట్టినాం. ఇక మాకు ఓపిక నశించిపోయింది.
ఎందుకంటే రాష్ట్రంలో చాలామంది ఎస్టీ ఎస్సీ బీసీ విద్యార్థులే ఈ సిటీ సెంటర్ లైబ్రరీలో వచ్చి చదువుకుంటారు. ఇదే 5 రూపాయల భోజనం తిని ఇక్కడ చదువుకుంటారు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి చాలామంది నాయకులు ఈ లైబ్రరీకి 24 అవర్స్ ఒక్క గంట ఒక్క నిమిషం తేడా లేకుండా ఈ లైబ్రరీకి చుట్టూ తిరిగి మాకు మీరు కానీ వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయి, ఒక 6 నెలలు బుక్కులు పక్కన పెట్టండి అని మాకు నమ్మబలికి మాతోని తిప్పించుకొని వాళ్ళని ఉద్యోగాలు ఊడగొట్టినాం. వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి కానీ మాకు ఇప్పటిదాకా ఉద్యోగాలు రాలేదు. ఈ కొంతమంది అంటున్నారు, ఏమన్నా అంటున్నారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది పదవులు వచ్చినాక ఏమంటున్నారు అంటే, లేదు వీళ్ళు కొంతమందే ఏదో చేస్తున్నారు అని రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని ఒక 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అన్ని లైబ్రరీలలో జిల్లా లైబ్రరీ కేంద్రాలలో పోయి మీరు రండి, మీరు ఆ రోజు వచ్చారు కదా ఇదే లైబ్రరీకి, ఒకసారి వచ్చి పోండి, మీరు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళు మేము చేస్తున్నామా, అందరి బాధ గురించి మేము ఫైట్ చేస్తున్నామా వాళ్ళు చెప్తారు. ఎందుకు రావట్లేదు? ఇదే లైబ్రరీకి వచ్చి పదవులు చైర్మన్లు, తర్వాత ఎమ్మెల్సీలు, తర్వాత కొన్ని పదవులు పొందారు, నామినేట్ పదవులు పొందారు కదా, వాళ్ళందుకు ఎందుకు రండి? మీరు ఇచ్చారు కదా 70,000, మీకు ధైర్యం ఉంది కదా, 60,000 ఇచ్చారు కదా, ఒక్కొక్కళ్ళు విధంగా చెప్తారు ఒక సంఖ్యని. వచ్చి మేము ఇచ్చినాం కదా ఎందుకు అని మీరు వచ్చి ఇక్కడ మాట్లాడండి. మీ రాహుల్ గాంధీ జాతీయ నాయకుని ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీకి తీసుకొచ్చారు కదా, ఎందుకు ఈరోజు మీ రాహుల్ గాంధీని మన ఇక్కడ జెస్సీ వస్తే గ్రౌండ్కి తీసుకొచ్చారు? ఎందుకు మా లైబ్రరీకి మా నిరుద్యోగులు కనిపించట్లేదా? అంటే ఆ రోజు మా నిరుద్యోగులు కనిపించారు కానీ ఈ రోజు మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీకి మా నిరుద్యోగులు కనిపించట్లేదా? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మీ రాహుల్ గాంధీని ఇక్కడ ఎందుకు తీసుకురాలేట్లేదు? ఆ రోజు ఇక్కడ తీసుకొచ్చిన రాహుల్ గాంధీని ఈ నాయకులు ఎటుపోయారు? ఎందుకు ఈ రోజు తీసుకొచ్చి మా సమస్య మీ దృష్టికి, మీ జాతీయ నాయకుడి దృష్టికి, మీ ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? ఇంకెన్ని రోజులు? ఇప్పటికైనా మా నిరుద్యోగులు ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మేము 2 లక్షల ఉద్యోగాలు మేము ఇవ్వలేము అని మీరు చెప్పండి, మీకు చేత కాదండి రాజీనామా చేయండి, అంతే తప్ప మాకు నమ్మబలికి గద్దెనెక్కి ఈరోజు మేము ప్రభుత్వ సెక్టార్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము అన్నట్టు. మీకు 35 లక్షల మంది నిరుద్యోగులు ఈ ప్రభుత్వ సెక్టార్లో ఉద్యోగాలు ఇవ్వమన్నట్లేదు సార్. మీరు మేనిఫెస్టోలో చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు మాత్రమే నింపండి, అవి నోటిఫికేషన్ ఇవ్వండి. ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు ఆ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారు. వాళ్ళకి ఏజ్ లిమిట్ లేదు, పెళ్ళిళ్ళు కావట్లేదు, నానా రకాల రూమ్ రెంట్లు కట్టుకోలేక నానా ఇబ్బంది పడుతున్నారు. మరి మీరు ఎందుకు డీలా చేస్తారు? ఎందుకు నమ్మబలికిస్తారు? ఇంకా ఎన్ని రోజులు చెప్తారు? ఈ విధంగా మీరు అబద్ధాలు చెప్పి మన అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్పారు, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అబద్ధాలు చెప్పారు. ఇంకెప్పుడు మీరు నోటిఫికేషన్ ఇస్తారు? అందుకే చెప్తున్నాం ఖబర్దాం. మన సర్పంచ్ ఎలక్షన్లో మీరు చెప్తారు ఏదో 50% వచ్చిందని అంటారు. మీరు అది చెప్పింది అది 50% కాదు. సర్పంచ్ ఎలక్షన్ ఎట్లా ఉంటాయి అంటే మీ పార్టీ బీఫామ్తో గెలవలేదు. మీరు అనుకున్నట్టు పార్టీ బీఫామ్ స్థానిక సర్పంచ్ ఎలక్షన్ ఎట్లా ఉంటాయి అంటే గ్రామాల్లో క్యాండిడేట్ని బట్టి ఉంటాయి తప్ప మీరు ఏదో పార్టీ బీఫామ్ మీద మా సర్పంచ్లు గెలిచారంటారు. లేదు సార్, మీ పార్టీ బీఫామ్ మీద వాళ్ళు గెలవలేదు, వాళ్ళు స్థానికంగా అక్కడ రిలేషన్ బంధుత్వంతో ఉంటుంది కాబట్టి అట్లా గెలిచారు తప్ప అట్లా కాదు. రేపు మీరు చూస్తారు, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, రేపు మా నిరుద్యోగ సత్తా ఏంటో చూపిస్తాం. రాబోయే స్థానిక ఎలక్షన్లో, ఈ ఎలక్షన్లో కావచ్చు, లేకపోతే ఉప ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీలు ఉప ఎన్నికలు, ఆ ఎలక్షన్లో కూడా మేము ఖచ్చితంగా మీకు ఎలా అయితే వాళ్ళని గద్దెనిచ్చి మీకు గద్దెని ఎలా ఎక్కించారో మేము కూడా ఇదే నిరుద్యోగులతోని ప్రభుత్వం మేము గద్దెనెక్కినాం అన్నారు కదా, అదే నిరుద్యోగులు మీ గద్దెని దింపి ఖచ్చితంగా మాకు ఇచ్చిన 2 లక్షల హామీని మేము ఖచ్చితంగా సాధించుకుంటాం. అదేవిధంగా రేపు 5వ తారీఖు మేము నిరుద్యోగుల కవాతులని మేము 4వ తారీఖు పెట్టుకున్నాం. ఇది శాంతియుతంగా మేము ఈ సభని ఇందిరా పార్క్ కాడ ధర్నా చేయదలుచుకుంటున్నాం. మేము ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో 35 లక్షల నిరుద్యోగులని అన్ని జిల్లాలు తిరిగి మా నిరుద్యోగులు అందరినీ చైతన్యపరిచి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అన్ని 35 లక్షల నిరుద్యోగులను జమ చేసి ఖచ్చితంగా రేపు 4వ తారీఖు ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఖచ్చితంగా భారీ బహిరంగ సభ చేస్తాం. అప్పుడు కూడా బుద్ధి లేకపోతే